తిరుపతిలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో దసరా నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నగరంలోని ఖాదీ కాలనీ నందు బాబా మందిరంలో ఉత్సవాలలో భాగంగా అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. మందిరంలో అమ్మవారి ఎదుట మహిళలు శ్రీ లలిత సహస్రనామావళిలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందారు. అదేవిధంగా శ్రీ అన్నపూర్ణదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులను కటాక్షించారు. అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని పునీతులయ్యారు. ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. ఈ రోజున కనకదుర్గాదేవిగా అష్టమి రోజు కనకదుర్గాదేవిగా అలంకరింపబడి పూజలు జరిగాయి. అత్యంత వైభవపేతంగా ఈ పూజల్లో మహిళలందరూ కూడా ముత్తైదులందరూ కూడా పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. ఓం సాయిరాం, జై దుర్గాదేవి నమః. ఈరోజు దుర్గాదేవి అవతారము చాలా ప్రసిద్ధి. దుర్గాదేవి అంటే అందరికీ చాలా ఇష్టము. ఇక్కడ మా సాయిబాబా మందిరంలో చక్కగా అవతారాలని బాగా చేస్తున్నారు. ఈరోజు చాలా బాగా చేశారు. దుర్గాదేవిని దర్శించుకొని అందరూ ఎంతో ఆనందపడ్డారు. ఇక్కడ ప్రసాద వినియోగం కూడా బాగా జరుగుతుంది. ప్రతిరోజు భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చన పూజలు చేస్తున్నారు. నక్షత్ర హారతి, కుంభహారతి అన్నీ ఇస్తున్నారు స్వామి. చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా 2 రోజులు కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయని అందరం ఆశిస్తున్నాం. తిరుపతిలో ఉన్న